బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్ లో డాన్సర్ పండుగకు తీవ్ర గాయాలయ్యాయి. తగరపు వలసలోని ఓ ఈవెంట్ లో పాల్గొని తిరిగి వస్తూ ఉండగా ఆనందపురం రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి బయటకు వచ్చాడు పండు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం పండు నిలిపి ఉన్న వాహనం వెనుక వైపున బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం వెనుక ఉన్న పండు 2 కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో డాన్సర్ పండును వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, ఆనందపురం వద్ద అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఢీ జోడి లో చేసే పండుకి తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే ఒక తగరపు వలసలో అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అక్కడ ఈవెంట్ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ డాన్స్ ట్రూప్ అంతా కూడా ఒక కారులో వస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆ డాన్స్ ట్రూప్ లో ఒకరికి వాంతులు వస్తూ ఉన్న క్రమంలో అనంతపురం పోలీస్ స్టేషన్ సమీపం వద్ద కారుని నిలిపి వారు ఉన్నారు. ఆ సమయంలో పండుగ సైతం కూడా దిగి కారు వెనక నిల్చొని ఉన్నాడు. ఆ సమయంలోనే కోళ్లు లాడీతో వెళ్తున్నటువంటి బొలెరో వాహనం ఒక్కసారిగా వెనక నుంచి పండుని ఢీకొట్టడం జరిగింది. ఆ సమయంలో పండు వెనక ఉన్నారు కాబట్టి ఆ బొలెరో వాహనం ఢీకొనడంతో వెనకే భాగంలోనే అది డ్యామేజ్ అయింది. కాబట్టి ఈ పండు కాళ్లకు సైతం కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పండు అక్కడే స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తనకి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే అప్పటి వరకు తమతో కలిసి సంతోషంగా డాన్సులు వేసి పండు ఒక్కసారికి ఈ 2 కాళ్లకు తీవ్ర గాయాలు అవడంతో అక్కడ ఉన్న తోటి డాన్సర్లు సైతం కూడా కాస్త కన్నీరు మున్నీరుగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు కూడా చాలా ఈవెంట్లు చేశాడు, వాళ్ళతో పాటు సరదాగా గడిపాడు. ఒక్కసారిగా ఈ రోడ్డు ప్రమాదం సంభవించడం, దాంతో కూడా తనకు కాళ్లకు గాయాలవడం, ఎందుకంటే తను ఒక మంచి డాన్సర్ కాబట్టి తన కాళ్ళకి గాయాలవడంతో అందరూ సైతం కూడా విచారణ వ్యక్తం చేస్తూ ఉన్నారు. తనదైన శైలిలో పండు సైతం కూడా అనేక పాటలకు డాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ కూడా తనదైన శైలిలో హావాభావాలతో ఎంతో మందిని సైతం కూడా మెప్పించారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పక్కన పడ్డదే నక్కిలీసి గొలుసు అనే సాంగ్ని సైతం కూడా తన కొరియోగ్రఫీతో ఎంతో మందిని ఆకట్టుకొని ఫేమస్ అయ్యాడు. అలాంటి అతను ఒకసారిగా ఈ ప్రమాదానికి గురి కావడం, దాంతో పాటు 2 కాళ్లకు గాయాలవడం పట్ల అయితే చాలా మంది తోటి డాన్సర్లతో పాటు అభిమానులు సైతం కూడా, అంటే ఎందుకంటే పండుగకి సైతం కూడా ఒక చాలా మంది డాన్స్ అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా తోటి డాన్సర్లు సైతం కూడా విచారణ వ్యక్తం చేస్తూ పాటు పండుగకి ఇలా అవడం పట్ల ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్ జార్జ్. సో విశాఖ ఆనందపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో డాన్సర్గా ఫేమస్ అయినటువంటి పండు తీవ్రంగా గాయపడ్డారు. వెనుక నుంచి వచ్చినటువంటి బొలెరో వెహికల్ పండు ప్రయాణిస్తున్నటువంటి కారును బలంగా ఢీకొట్టింది. ఆ టైంలో పండు వెనుక సీట్లోనే ఉండటం అతని 2 కాళ్ళకు కూడా సివియర్ ఇంజురీస్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. వెంటనే అక్కడ స్థానిక హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో ప్రమాదం జరిగినప్పుడు దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పర్ఫార్మెన్స్ కోసం వేరే ఊరు వెళ్ళి వస్తూ ఉండగా ఈ క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. వెనుక సీట్లో కూర్చొని ఉన్నటువంటి పండుకు తీవ్ర గాయాలయ్యాయి. అది కూడా యాజ్ ఎ డాన్సర్గా ఆయన ఎన్నో పాటలు కొరియోగ్రఫీ చేసి ఫేమస్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో పండు కాళ్లకు 2 కాళ్లకు కూడా సివియర్ ఇంజురీస్ అవ్వడం అనేది ఆయన అభిమానులకు ఒకంత కలవరానికి గురిచేస్తోంది. ప్రస్తుతం పండుకైతే ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది.